Hi, this is Aparna from FTP News. బ్రేక్ ఫెయిల్, పోలీస్ వాహనం లోయలోకి, కానిస్టేబుల్ మృతి, ఎస్ఐ సహా ముగ్గురికి తీవ్ర గాయాలు. వివరాల్లోకి వెళ్తే పోలీస్ విధుల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా కొండకరకం గ్రామంలో విచారణ ముగించుకొని తిరిగి వస్తున్న పోలీస్ వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న సుమారు 20 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సీర వెంకటరమణ 49 సంవత్సరాలు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్ఐ వి అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జి నాగేంద్ర ప్రసాద్, వాహన డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ కె రాజబాబు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఆసుపత్రికి చేరుకొని గాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మృతి చెందిన కానిస్టేబుల్ వెంకటరమణ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన పోలీసులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ సీర వెంకటరమణకు ఎఫ్టీపీ న్యూస్ తరపున ఘన నివాళులు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాం. అనుకున్నాం కానీ ఇప్పుడు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. రమణ కొన్ని రోజులు మాతో కలిసి చేసిన రమణ FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.